హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మీ దగ్గరకు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. మటన్ కాళ్ళ కూర అండి. పొట్టేలు కాళ్ళు తెలుసు కదా, ఎంత బాగా చేస్తానంటే నేను నాలాగా ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అయితే కాళ్ళని కట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని నీట్గా అందులో నేను చెప్పినటివి ఇవి వేసుకోండి. కొంచెం ఎర్రగడ్డలు ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక చిన్న సైజు ఎర్రగడ్డ వేసుకోవాలి. టమాటా ముక్క కూడా ఒక నిమ్మపండు అంత టమాటా ముక్క అయితే కోసుకొని అందులో వేసుకోవాలి. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. ఇంకా పసుపు మీరు ఎంత కావాలో మీకు నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇంకా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అక్కడ ఎంత ఉందో మటన్ దాన్ని చూసుకొని అయితే మీరు వేసుకోవాలండి. నేనైతే కొంచెం వేసాను, 4 కాళ్ళు కాబట్టి. ఇంకా అందులో వాటర్ వేసుకోండి. ఆ ముక్కలు మునిగేంత వరకు మనమైతే వాటర్ అనేది పోసుకొని మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి నీట్గా ఈ విధంగా. తర్వాత మెయిన్ థింగ్ అండి, ఇది ఇవి వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చా కొట్టుకొని అయితే మనం అందులో వేసుకొని కలిపెట్టుకోవాలి. ఒక మంట ఉడికిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మనం ఉడికించుకోవాలి. తర్వాత అరగంట అయ్యాక ఒక గంట తర్వాత అయితేనే ఎక్కువగా ఉడుకుతాయండి. అప్పుడైతే మనం తిరగబాత అనేది పెట్టుకోవాలి. తాలింపు నూనె పోసి ఆవాలేసి ఎర్రగడ్డలు వేసి వాడ్చుకోవాలి. ఎర్రగడ్డలు గోల్డిష్ కలర్కి వచ్చేంత వరకు మనకు పట్టుకుంటే ముక్క తెలుస్తుంది కదా అండి, అప్పటి వరకు మనం అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా ఉడుకుతుంది కదా అన్నప్పుడు మనమైతే తాలింపు పెట్టుకోవాలి విడిగా. తర్వాత వేసాక ఇవి గోల్డిష్ కలర్కి వచ్చేంత వరకు వాడ్చుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోండి. కరివేపాకులు కూడా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి టేస్ట్ కోసము. నీట్గా అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి, వేయించుకోవాలి మనము. తర్వాత టమాటా ముక్కలు ఒక పెద్ద సైజు ఒక టమాటా ముక్క అయితే సరిపోతుంది. తీసుకొని 4 కాళ్ళకి వేసుకొని వాడ్చుకోండి. టమాటాలు త్వరగా వాడాలంటే కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేస్తే త్వరగా అయితే అవి వాడతాయండి. తీసి కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు. తర్వాత మగ్గిన తర్వాత దీన్ని తీసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ కొన్ని ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం టమాటా పేస్ట్ ముక్కలను అయితే తీసి బౌల్లో వేసుకునేయాలి. ఇందులో వేసుకునేయాలి. తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి మొత్తం నీట్గా కలయి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత పెట్టి మొత్తం కలిసేలాగా ఒక 15 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం పులుసుగా అలా ఉన్నప్పుడు మనం పెట్టుకున్న పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, ఇంకా లవంగాలు, చెక్క ఈ 4 వేయించుకొని అయితే పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అవి వేసి చల్లుకొనేసి ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకొని దించుకునేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో కూడా ఈసారి ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.